అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా. అయ్యా బాలకృష్ణ, మ్యాన్షన్ హౌస్ బాలకృష్ణ, తమరు ఏకదాటిగా అంటే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు, ఎప్పుడు హ్యాంగ్ ఓవర్లో మెలకు వస్తే అప్పుడు లేచి మెగా ఫ్యామిలీ మీద పడ్డం పరిపాటి అయిపోయింది. ఇది ప్రతిసారి కొనసాగుతుంది. నువ్వు ఏదో ఒకటి మాట్లాడడం, ఇక్కడి నుంచి ఏదో ఒకటి సమాధానం చెప్పడం, నువ్వు దాన్ని ఇష్యూ చేయడం, కాంట్రవర్సీ చేయడం, ఏవి మేము ఈ రోజు కానీ ఇప్పటి నుంచి కానీ నిన్ను పట్టించుకోవడం లేదు. నీకు అసెంబ్లీలో అఫీషియల్గా మెంటర్ సర్టిఫికేట్ కలిగినటువంటి ఎమ్మెల్యే కాబట్టి మేము ఆ సానుభూతితో మేము వదిలేస్తున్నాం. అంటే అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మాకు. అక్కడ యాక్చువల్గా ఒక సామెత ఒకటి ఉంది, ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయని. కుక్కవో ఇంకోటో అదే మాకు నీ భాషలో చెప్పాలంటే అది ఏదో జరిగిపోయింది. మా నాయనగారు, మా తాతగారు, బొచ్చు, భూషడ, బోడి ఇవన్నీ కాదు. కానీ చిరంజీవి గారు వేసినటువంటి వేషాలు కానీ, స్టెప్పులు కానీ, ఆయన ఎదిగిన క్రమం కానీ ఎన్నో కోట్ల మందికి ఆదర్శం. నువ్వు మీ నాన్నగారు లేకపోతే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు లేకపోతే హూ ఆర్ యూ? నిన్ను చూసేది ఎవరు? నీ నడ్డిని చూసేది ఎవరు? నువ్వు ఇంతలా నడ్డు ఒకటి వేసుకొని డ్యాన్స్ చేస్తుంది సరిపోయిందా? నువ్వు వేసే కుప్పికంతలే డ్యాన్సులా? కొంచెం తగ్గు, గ్రౌండ్ రియాలిటీలో ఉండు. మేము మా బ్లడ్, మీ బ్లడ్లు మా తెలీదా? ఇంట్లో తుపాకీ కలుపులు తెలీదా? వాచ్మెన్ ఎందుకు చచ్చిపోయాడు తెలీదా? ఏంది? మేము ఇంట్లో విషయాలు మాట్లాడడం బాగుండదు కూడా. కాబట్టి కొంచెం తగ్గి బతుకు. మేము అనేవాళ్ళం లేకపోతే చచ్చిపోయిన శవంతో సమానంగా ఉండే ఒక పార్టీని చేతులతో ఎత్తుకొని వచ్చి నిలబెట్టి ప్రాణం పోసి ఈరోజు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు అదే చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఇది కరెక్ట్ కాదు మిస్టర్ బాలకృష్ణ, ఇది కరెక్ట్ కాదు. రాజమండ్రి జైల్లో పవన్ కళ్యాణ్ గారు పోయి పలకరించి వచ్చేదాకా దిక్కులేని మీ బావగారికి పవన్ కళ్యాణ్ గారు దిక్కాడు ఆ రోజు. ఈరోజు సహృద్భావంతో, స్నేహభావంతో నిలబడుతున్నాడు. దీన్ని నువ్వు అనవసరంగా కెలికి మరీ ఖండించుకోవడం అంటారు. ఈ మధ్యన మీ యొక్క ప్లానింగ్ ఆఫ్ ఇది చూస్తుంటే అసెంబ్లీలో మొన్న బోండా ఉమా పవన్ కళ్యాణ్ గారిని అంటాడు. సరే, పెద్ద ఇష్యూ కాదు, ఇది ముందుగానే రాసుకున్నారంటారు. సరే ఫైన్. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి సీట్లో అంత పట్టుబట్టి మా కందుల దుర్గేష్ గారిని కూడా కాదని చెప్పి సీటు తీసుకున్నాడు. అదే అసెంబ్లీలో బుచ్చయ్య చౌదరి ఇష్ట ప్రకారం మాట్లాడుతూ నాదెళ్ల మనోహర్ని టార్గెట్ చేస్తాడు. ఈరోజు నువ్వు నీ హ్యాండ్ ఓవర్లో నిద్ర లేచి గబుక్కున అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఏం మాట్లాడకూడదో కూడా తెలియని, స్పృహ లేని స్థితిలో నువ్వు చిరంజీవి గారిని అనడం బాలేదు, సహేతుకం కాదు. దీనిని మేము మా జాతి నుంచి ఖండిస్తున్నాము. ఒక కులం మీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము ఆరాధ్య దైవంగా భావించే ఒక వ్యక్తిని, మేము అభిమానించే ఒక వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఇష్టారీతిన మాట్లాడడం పద్ధతిగా లేదు. తమరు ఏ నోటితో అయితే వాగారో అదే నోటితో అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి తీరాలి. లేకపోతే రాబోయే ఫ్యూచర్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ గో బ్యాక్ బాలకృష్ణ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, నిన్ను బాయ్కాట్ చేసే పరిస్థితి వస్తుంది ఆంధ్రా నుంచి. దయచేసి ఇటువంటి పరిస్థితులు ఇంకోసారి రాకుండా తమరు సహృద్భావంతో మా విన్నపాన్ని మన్నిస్తారని ప్రార్థిస్తూ జై హింద్.